ఆంధ్రప్రదేశ్ను కాపాడదామని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తోందా? తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తోందా? తెలంగాణకు చెందినటువంటి కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంత ఒక ప్రజలకు దగ్గర అవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. వాస్తవంగా రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా బలహీనపడిపోయింది. అయితే తెలంగాణలో ఇప్పుడు మెరుగుపడింది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలో రాగలిగింది. ఎలా రాగలిగింది? ఎంతో కష్టపడి ఎంతో దాని మీద కసరత్తు చేస్తే తెలంగాణలో అధికారం రాగలిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ మనగలిగే అవకాశం లేదు. దాని ఉనికే లేదు. ఇప్పుడు ప్రజెంట్ లీడర్లు అయితే కొంతమంది ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని విడదీయటమే. రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక విలన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వీటన్నిటిని పోల్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంత చూస్తున్నారు. సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయింది. అయినంత మాత్రం చేత వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తారనో లేదంటే చెప్పుకోదగ్గ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ సాధిస్తారని చెప్పి మనం చెప్పుకోలేం. కానీ బట్ అంతకుముందు ఉన్నంత సీరియస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. దాన్ని అదునుగా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏపీని కాపాడుకుందాం, ఏపీని కాపాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది కూడా మన సోదరి సహచర రాష్ట్రము, అది మన దాయాది రాష్ట్రము. అంటే కలిసి ఉన్నాం, అన్నదమ్ముల మాదిరిగా విడిపోయాం, భౌగోళికంగా విడిపోయాం, కానీ అందరం బాగుండాలి అనేటువంటి ఒపీనియన్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చర్చ నడుస్తుంది. సో ఈ క్రమంలో కొంతమంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ని కూడా కాపాడాలి, మనం ఒక తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ని కూడా కాపాడాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాంటి అభిప్రాయానికి వచ్చినటువంటి వాళ్ళలో మంత్రి కొండా సురేఖ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పరిపాలన మీద, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరెస్టుల మీద వీటి మీద రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించిన సందర్భంగా కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందువల్ల ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డికి? 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం అవినీతి చేశాడని చెప్పేసి నిరూపించగలరు. అక్కడ ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఆయన రిమాండ్కి పంపించి ఆ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినందువల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొండా సురేఖ వ్యక్తం చేశారు ఆ సందర్భంగా, రిమాండ్కి పోయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తాజాగా ఏపీని కాపాడుకుందాం, ఒక తెలంగాణనే కాదు తెలంగాణలో ప్రజా పరిపాలన వచ్చింది, రాబోయేటువంటి రోజుల్లో ప్రజా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో రావాలి, దానికి ఏపీని కాపాడుకుందాం అని చెప్పి నినాదంతో మనం ఎంటర్ అవుదాము, అక్కడ ఉన్నటువంటి పార్టీలని తో కలిసి పనిచేద్దాము, విపక్షాలతోటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదాము. జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి బాగుపడదు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని. కాబట్టి విపక్షాలతో కలిసి మనం కూడా సహకారం అందిస్తాం, కాంగ్రెస్ పార్టీ కూడా సహకారం అందించి జగన్మోహన్ రెడ్డి దింపేందుకు ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొండా సురేఖ వ్యక్తం చేసినట్టు గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సో దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఒక విషయం చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఖచ్చితంగా ప్రత్యేక హోదా మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీ గతంలో కూడా ఇచ్చారు. అలాగే ఒకనొక సందర్భంలో క్షమాపణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం కూడా జరిగింది, రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం విభజన చట్టం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉమ్మడి విభజన చట్టంలో అంశాలని నెరవేర్చగలదు అనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని బీజేపీ నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్, రాజధానికి సంబంధించి పోలవరం, ఈ అంశాలు వేటిని కూడా నెరవేర్చలేదు బీజేపీ. సో ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పి ఆంధ్రప్రదేశ్లో ముందు జగన్మోహన్ రెడ్డిని దించేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ అక్కడికి ఎంటర్ అవుతుంది అనేది కొండా సురేఖ అభిప్రాయం. ఎంటర్ కావాలనేది కూడా ఆమె యొక్క అభిప్రాయం. అది వ్యక్తిగత అభిప్రాయమా లేదా పార్టీ అభిప్రాయమా పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆమె
పేరుతో వస్తున్నటువంటి పోస్టులు అవి. సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి జనసేనకి పరోక్షంగానైనా మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముందు దించేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఉంది. ఆ అభిప్రాయాన్ని కొండా సురేఖ వ్యక్తం చేశారు. కొండా సురేఖనే ఎందుకు వ్యక్తం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గుర్తులు కొండా సురేఖ ఆనాడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కొండా సురేఖ ఉన్నారు. తన సొంత చెల్లెల్లాగా కొండా సురేఖను చూసుకునేవాళ్ళు. అందుకే రాజశేఖర రెడ్డి ప్రమాదం జరిగిన తర్వాత కొండా సురేఖ లాగా బాధపడినటువంటి వాళ్ళు మానసికంగా మరొకరు ఉండరేమో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బహుశా అంత బాధపడి ఉండరు. ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు రాజశేఖర రెడ్డి ప్రమాదానికి గురైనప్పుడు. అంత అభిమానించింది వాళ్ళ ఫ్యామిలీని. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో కూడా ట్రావెల్ అయ్యి మానుకొండూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు చెప్పులు వేసి వెనక్కి తరివైపోతున్న సందర్భంలో ఆయన ప్రాణానికి అడ్డేసి కొండ దంపతులు నిలబడ్డారు. అలాంటి వాళ్ళని ఆదరించలేదు అనేటువంటి అభిప్రాయం కొండా సురేఖ ఫ్యామిలీలో ఉంది. సో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ లేదు అనేది కొండా సురేఖ చెప్పేటువంటి మాట. అందుకే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి కారణంగానే చాలా డిస్టర్బ్ అయింది తెలుగు రాష్ట్రం అనేది ఆమె యొక్క అభిప్రాయం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటు పరిస్థితుల్లో అధికారంలో ఉండకూడదు, అందుకే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి అక్కడ విపక్షాలకి, జగన్మోహన్ రెడ్డి దించేయాలి అనేది ఆ కాన్సెప్ట్లో పోస్టులు అనేకం. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఆమె అభిప్రాయం వర్కౌట్ అవుతుందా, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నామా లేదా అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఓకే, అంటే వచ్చే నెలలోనే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారు. అక్కడ రాజకీయంగా కొన్ని వ్యూహాలను రచించబోతున్నారు. మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డికి ఇంకా రానున్న రోజుల్లో గడ్డు కాలమేనా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొండా సురేఖ చెప్తున్న దాని ప్రకారం కానీ లేదంటే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అక్కడికి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే అక్కడ ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని దింపడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇమ్మెటీరియల్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఏం జరిగినాయి, ముందు కేసీఆర్ని దింపాలి, తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఓకే, బట్ కేసీఆర్ మాత్రం ఉండకూడదు. ఇదే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిని ముందు దించేయాలి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయకూడదు, వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. అంతేకాకుండా రాజశేఖర రెడ్డిని చూసి ఇతన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. బట్ రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అనేది కొండా సురేఖ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉండేటువంటి కొండా సురేఖ. కాబట్టి ప్రజలు మోసపోయారు అనేది ఆమె యొక్క అభిప్రాయం. రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ప్రజలు మోసపోయారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కనుక ఇప్పుడు అందరం ఒకటి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి దించేయాలనేది కొండా సురేఖ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ తోటి రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.